హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే ఇంకా నిన్న వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం కదండి. ఈరోజు శనివారం కదా, ఇంకా ఈరోజు అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారిని అయితే పూజ అయిపోయిన తర్వాత కదిలిద్దామా లేదంటే మూడో రోజు అన్నదైతే చూస్తున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గానే చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత అయితే బయట అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఇలా అయితే తులసికోట దగ్గర అయితే డైలీ మ్యాక్సిమం అష్టదళం ముగ్గే ఉంటుందండి. ఇంకా ఈ విధంగా అయితే తులసికోట దగ్గర కూడా ముగ్గు అయితే వేశాను. ఇంకా ఈరోజు శనివారం రోజు స్వామివారిని కూడా పీఠంపై పెట్టేసి అయితే పూజ అనేది అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎవ్రీ సాటర్డే అయితే స్వామివారి దగ్గర అయితే కొబ్బరికాయనైతే కొడతానండి, ఎవ్రీ సాటర్డే. ఇంకా ఈరోజు సాటర్డే రోజు అయితే నాకు కొబ్బరికాయలు అయితే పెద్ద పువ్వు వచ్చింది. చూడండి, మీకు ఎప్పుడైనా వచ్చిందా లేదా అన్నది మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కానీ ఈ విధంగా అయితే నాకు ఎప్పుడూ రాలేదండి. ఎప్పుడు కూడా చిన్న చిన్న మొగ్గల్లా పువ్వులు అలా వస్తూ ఉండేవి. ఈసారి అయితే పెద్దగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు అయితే రావడము. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టినవి అయితే అన్ని తర్వాత ఇక తీసేసేయాలి. ఇదే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కింద మొలకలాగా ఉంది, లోపల వచ్చేసాము. ఇలా ఈ విధంగా అయితే కొబ్బరి పువ్వు అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అది శనివారం రోజు కొబ్బరి పువ్వు రావడము, ఇంకా ఏదో తెలియని చెప్పలేని మాటలు అలా ఉందన్నమాట. అదేవిధంగా శనివారం రోజు పువ్వు రావడం అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇంకా పువ్వే కదా అనేసి అని కూడా అనుకోవచ్చు, కానీ ఇంత పెద్దది రావడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు అయితే. ఇంకా అందుకోసం మీకు కూడా షేర్ చేద్దాము అన్నట్టుగా అయితే ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.